సాగరరావు గారు వారి చిట్టా చెప్తే మీకు అందరికీ తెలుసు 26 కేసులు నమోదని. ఆయన రోజు యుట్నూరు పోలీస్ స్టేషన్ పోవాలి, కానీ ఇక్కడనే తిరుగుతాడు. పోలీసులు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. ఇంకా ఆయన ఫైనాన్షియల్ డీల్ బ్యాంకులలో సాయినాథ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీతోని 354 కోట్లు అప్పున్నది. భాగ్యనగర్ హోటల్స్ 87 crores, సాయినాథ్ కన్స్ట్రక్షన్స్ 12.71 crores, సాయి వెంకట అగ్రో ఇండస్ట్రీస్ 26.6 crores. ఈ విధంగా టోటల్ 481.31 crores ఉన్నాయి. ఈ డిఫాల్టర్స్ లిస్ట్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 30 కోట్లు, సిండికేట్ బ్యాంక్ లో 50 కోట్లు, ఆంధ్ర బ్యాంక్ లో 21 కోట్లు, 100 కోట్లు డిఫాల్ట్ అయినాడు. బ్యాంకులను లూటీ చేసిన వ్యక్తులు మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏ విధంగానైతే బ్యాంకులను లూటీ చేసి ఇక్కడికి వచ్చినాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏమవుతుందని మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఉష్క అమ్ముకున్నాడు, భూ కబ్జాలు చేశారు, మీ అందరికీ తెలుసు. దయచేసి ఇట్లాంటి వ్యక్తిని గోదావరి దాటి రాకుండా ఈ విధంగా మనం ఇక్కడ నుంచి పంపించే అవసరం ఉన్నది. చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు దాన్ని చేసేవన్నీ దొంగ యదవల కోరుపనులు.